This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేసిన అనంతరం భర్త పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర టెంపుల్ ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న వరలక్ష్మి, ఆమె భర్త త్రిమూర్తి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం వివాదం మళ్లీ చెలరేగటంతో ఆవేశానికి లోనైన త్రిమూర్తి కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మన బుధవారం అయితే వచ్చి చెప్పినాం, సమాధానం చెప్పినాం. సరే అన్నారు, నేను నెల 10,000 ఇస్తా, నా పని ఏం చేసుకుంటా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయినాం. అది కథ అప్పటికే అది అయిపోయింది. నిన్న రామంపేట వచ్చి 3 తులాల పుస్తకాలు తీసుకొచ్చింది. మొన్న 1,15,000 రూపాయలు క్యాష్ ఇచ్చి పెట్టింది. ఇప్పుడు అది చూస్తే అట్లా ఆమె చంపేసిండు, అవన్నీ ఎత్తుకోపోయిండు. మేము అట్లా చూస్తే మేము 6,000 కానుకూర్చి వరలక్ష్మి, తండ్రి పేరు గోపాల్, ఆయన చనిపోయిండు. తల్లి రాజమ్మ ఆమె చనిపోయింది. ఇంతకు ముందు కొడుకుని ఇలానే చంపేశాడు. ఇప్పుడు ఈమెను చంపేసింది త్రిమూర్తులు. ఈయన పేరు దేని గురించి ఈయన చంపింది. అదే ఇప్పుడు మనం ఏమంటే మామూలుగా ఉల్లి అవుతుంది అనుకుని ఏదో సమాధానం చెప్పిపోయింది. కానీ ఈయన డైరెక్ట్ చంపుతాడని మేము అనుకోలేము. మా అక్కడ ఇంత పూర్తి చేస్తాడు అనుకుంటే మేము ఇప్పుడు ఏదో కొడుతుంటాం. మీ దగ్గర మా అక్కడ మేము తీసుకుపోతుంటాం. మా ఇంటికి చేసుకుంటాం. 12 నుంచి 1 మధ్యలో అయింది. మాకు పొద్దున 6 గంటలకు ఫోన్ వచ్చింది. అదే బంగారం తెచ్చింది, అమౌంట్ గుర్తొచ్చింది కదా అని తీసుకుంటూ చంపేసిపోయింది. మనసులో ఎన్ని రోజుల నుంచి ఉంది చంపుతా అన్నట్టు అని ఈ రోజు అది చేసింది. ఇవన్నీ లేకుండా చంపడం లేదో అది మనకు కూడా తెలియక అట్లా చేసింది. వరలక్ష్మి, ఏజీ 33, ఐటీసీ మనోరాబాద్ కంపెనీ వర్క్ చేసి. భర్త అంతే మామూలుగా పండ్ల అమ్ముడు, వేరే మాది అంతే.